హాయ్, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య. ఇవాళ ఈ అద్భుతమైన సాయంత్రం లెట్ దిస్ ఎన్విరాన్మెంట్, ఆల్ ద ఫోర్సెస్ ఆఫ్ ది యూనివర్స్, అస్తమిస్తున్న సూర్యుడు, అన్ని యొక్క ఎనర్జీస్, ఎవ్రీథింగ్ అండ్ పీపుల్ హూ ఆర్ లిజనింగ్ టు ఇట్, అందరికీ కూడా ఒక అద్భుతమైన, ఒక దివ్యమైన శక్తి మీ లోపలికి ప్రవేశించాలని, మీరు విన్న ప్రతి అక్షరం కూడా మీ యొక్క జీవితంలో, మీ యొక్క మనసులో, మీ యొక్క ఆలోచన సరళిలో ఒక అద్భుతమైన ఒక ఉన్నతీకరణకు అది పనిచేయాలని నాకు అనిపిస్తుంది. అయితే మనం ఎన్నో పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఈ జీవితంలో మనం ఎందుకు వచ్చాం, ఏం సాధించాం, అనుకున్నది చేయగలుగుతున్నామా లేదా, వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు, మనం చేయలేకపోతున్నాం, ఇలాంటి చాలా కంపారిజన్స్, ఆలోచనలు, ఒక నిరాశ, నిస్పృహ, రిసెంట్మెంట్, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన మీద వాలిపోతుంది. మన మీద, మన జీవితం మీద, మన యొక్క రిలేషన్స్ మీద, మన యొక్క సంతోషం మీద, మన యొక్క ఆరోగ్యం మీద, ఇవన్నీ ఎందుకు ఇలా అవుతున్నాయి అని మనం ఎప్పుడు ఆలోచించాం. ఎప్పుడు కూడా బయట ఎక్స్టర్నల్గా ఏం జరుగుతుంది, ఎవరు వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు అని మన సమయాన్నంతా మనం వృధా చేస్తూ ఉంటాం. యాక్చువల్గా మనం ఒకసారి ఆలోచిస్తే, నేనేనా, ఇంకెవరన్నాను, అసలు నేను అనుకున్నది ఎవరు అంటే, నేను అంటే ఎవరో పేరిచ్చారు, తల్లిదండ్రి పేరిచ్చారు, ఆ పేరు బట్టి నాదే అనుకున్న ఆ పేరు పిలిస్తే నేను పలుకుతాను. ఐ హ్యాడ్ దానికి చాలా ఒక ఇంపార్టెన్స్, ఒక ఇవన్నీ కూడా మనం కల్పించుకుంటూ వెళ్తాం. అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా అవన్నీ కూడా మనం బయట ఏదైతే సమాజంలో ఉందో దాన్ని తెలుసో తెలియకో ఇమిటేట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కానీ నేను ఎవరు, హూ ఈజ్ దిస్, నేను అనే భావన ఎక్కడుంది, ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచిస్తే అసలు ఆలోచించాం. నేను అనుకుంటే నేను, నా పేరు, నా ఫలానా ఉద్యోగమో, లేదంటే నాకున్న ఆస్తో, లేదంటే అదో ఇదో అనుకుంటూ మన చుట్టూ ఏర్పరచుకున్న ఈ లిమిటెడ్ ఈ భావనలు ఏవైతేనో వాటితోటి మనం కన్ఫైన్ అయిపోయి లిమిట్ అయిపోతుంది. ఈ లిమిటెడ్ వలన మనం ఎప్పుడు కూడా బయటికి తొంగి చూడలేము. అది తొంగి చూడలేనప్పుడు నీకు ఎక్స్పాన్సివ్నెస్ ఉండదు. నీవు ఎప్పుడైతే నీవు విస్తరించలేకపోతూ ఉన్నావో, నీ అవగాహనలో, దృక్పథంలో నీవు విస్తరించలేనప్పుడు ఏమవుతుంది, నీవు చాలా లిమిటెడ్గా, చాలా కుంచుకుపోయిన ఒక వ్యక్తిలా మాత్రం ఉండిపోతావు. మనం ఇవన్నీ ఆలోచిస్తూ వెళ్తున్నప్పుడు మనలో మన గురించి ఆలోచించాలా అక్కర్లేదా? చాలాసార్లు మనము ఈ మధ్యకాలంలో కొంతమంది మోక్షానికి తీసుకెళ్తామంటారు. వాట్ ఈజ్ మోక్ష అంటే, ఏదో చెట్టు పట్టుకుని కాసేపు ఉండో నేల మీద కూర్చొని ఎనర్జీ తీసుకుంటే మీరు మోక్షానికి వెళ్ళిపోతారు అంటే అది ఎలాగవుతుంది? కాదు కదా. అంటే ఏమాత్రము అంటే మనం ఎప్పుడూ ఆలోచించని కొత్త విషయాన్ని మనకు ఎవరైనా చెప్తే మనం చాలా ఆశ్చర్యంగా కొత్తగా చూస్తాం. బాగా చెప్పారే, మనకన్నా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళే అనుకుంటాం. కానీ అది నిజం కాదు. ఎప్పుడైతే నీవు నీ లోపలికి వెళ్ళి నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావో అప్పుడు మాత్రమే నీ యొక్క నిజమైన అవగాహన పెరుగుతుంది అనేది మనకు అర్థం కావాలి. అది ఎప్పుడు వెళ్తుంది, ఎందుకు వెళ్తాము, ఎలా వెళ్తాము అంటే, యూ హ్యావ్ టు బీ విత్ యువర్ సెల్ఫ్. అంటే మోక్షము అంటే ఎసెన్షన్ అనుకోండి, ఇది ఇన్సెన్షన్. లోపలికి వెళ్ళాలి, నీ లోపలికి నువ్వు అంత ప్రయాణం అది చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే వాట్ ఈస్ దేర్, నేను అనే భావన ఎక్కడుంది, అది ఎలా ఉంది, బీ విత్ దట్. అసలు ఉంటుందా, బయట నీ మైండ్ బయటకు వెళ్ళిపోతుందా అంటే బయటకే ఉంటుంది. ఎప్పుడు మైండ్ ఎప్పుడు కూడా పరిపర విధాలుగా అది ఆవృత్తాలు అన్నమాట, తిరుగుతూనే ఉంటుంది. ఈ ఆలోచన ఏదో ఒకటి ఎక్కడి నుంచో 20 ఏళ్ళ క్రితం, 10 ఏళ్ళ క్రితం,
కాసేపు చేయవలసిన పనులు, ఇలా జ్ఞాపకాల దొంతరలో, మెమరీస్లో ఇవన్నీ వాట్ ఈజ్ యూ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ పాస్ట్ మెమరీ బ్యాంక్. ఈ కంప్యూటర్లో అన్ని ఫీడ్ చేసినవే ఉన్నాయి. ఈ కొత్తగా ఏది లేవు, కొత్తగా ఏది రానివ్వడానికి అవకాశం లేకుండా అన్నీ నింపేసి పెట్టేసాం. ఏది కొట్టినా వెంటనే లోపల నుంచి ఒకటి బయటకు వస్తుంది, ట్రిగర్ అవుతుంది. ఒక కోపం ఉంది, ఎక్కడో ఎవరో నిన్ను అవమానించారు, ఎప్పుడు చిన్నప్పుడు నిన్ను ఎవరో అవమానించారు, అది గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఏదో ఎక్కడో చిన్న భావన, నిన్ను తక్కువ చేసిన భావన కలగానే ఆ దొంతరల అవమానంలోంచి నీ సబ్కాన్షియస్లోంచి అది బయటకు వచ్చి చెట్రమని కోపం వస్తుంది, లేదంటే ఒక భయం వస్తుంది, ఒక నేను వర్ది కాదేమో అన్న ఒక అనుమానం వస్తుంది, నేను ఒంటరిని అనే భావన వస్తుంది. సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ మీ కలెక్షన్స్ అన్నమాట. ఈ కలెక్షన్స్ ఏవి, ఇప్పటివి, ఈ జన్మవి, ఇంకా ఏవేవో. అంటే ఏ జన్మలో అంటే పోనీ జన్మలు ఉన్నాయి లేదో తెలియదే అనుకుందాం. మరి నువ్వు క్యారీ చేస్తున్నావు కదా, ఏం క్యారీ చేస్తున్నావు? క్రోమోజోమ్స్, డిఎన్ఏ, జీన్స్, అవన్నీ ఎవరివి? ఏ సైన్స్ సృష్టించలేదు కదా. మీ అమ్మ నాన్న, తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తూనే ఉన్నాయి. ఆ వస్తున్న వాటన్నిటిని నువ్వేం చేస్తున్నావు? అవన్నిటిని నువ్వేం చేసేటప్పటికి వాటి యొక్క భావనలోంచి నువ్వు ఎక్స్ప్రెస్ అవుతున్నావు. నీ యొక్క జీన్స్, నీ యొక్క డిఎన్ఏ ఏదైతే నీకుగా, నీ రంగుగా, ఆలోచనలుగా, భావనలుగా, జబ్బులుగా, లేదంటే కొన్ని లక్షణాలుగా, ఇవన్నీ ఏంటి, ఆ డిఎన్ఏ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆ పెప్టైడ్స్ యొక్క సీక్వెన్స్ అన్నమాట. ఏవైతే నీ భావనలుగా నువ్వు ఎక్స్ప్రెస్ అవుతూ ఉన్నావో అదే నేను అనుకుంటూ ఉన్నాను. కానీ నీలో ఇంకా అతీతమైనది ఆ దివ్యమైన శక్తి. అంటే ఒక కణంలోంచి, తల్లి తండ్రి దగ్గర నుంచి వచ్చిన 2 కణాలు కలిసి ఒక కణంగా మారి, ఇన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉండే ఇన్ని కణాలుగా మారి, అంత చిన్నగా పుట్టి ఇంత శరీరంగా అయినప్పుడు ఎన్ని రకాల ఆ భూమి ఇచ్చిన ఆహారాన్ని తీసుకున్నది, ఆ సూర్యరశ్మి నుంచి వచ్చిన, ఆ కిరణాల నుంచి వచ్చిన ఆహారం మన బాడీ లోపలికి వెళ్ళి మన శరీరంగా మారింది. మన శరీరంగా సెల్స్గా మారి ఎన్ని మన శరీరంలోంచి బయటకు వెళ్ళిపోయాయి. మనం పీలుస్తున్న గాలిగా, బయటకు వెళ్తున్న కార్బన్ డైఆక్సైడ్గా. ఈ క్షణం నేనైన కార్బన్ డైఆక్సైడ్ కాసేపటికి ఎక్కడుంది, ఈ క్షణం ఈ గాలిలో ఉన్నది నేనుగా మారిపోతున్నాను. ఇలా మనం చూస్తే ఇంకా డీప్లోకి వెళ్ళి ఒక పెద్ద మైక్రోస్కోప్ ఉంది. అసలు ఇప్పటి వరకు ఎవరూ చూడని, ఏ సైన్స్ కనిపెట్టని పెద్ద మైక్రోస్కోప్లో చూస్తే అసలు ఇక్కడ మనిషే లేదు. అన్నీ ఏంటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ఇది ఎక్కడ గోలా? అన్నీ చూస్తే ఆ మాలిక్యూల్, ఈ మాలిక్యూల్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఈ పేర్లన్నీ ఎక్కడ ఉన్నాయి? కాల్షియము, ఈ రకరకాల కణాలన్నీ కలిపి అవి మళ్ళీ ఏ లైఫ్ ఫోర్స్ ద్వారా ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఒకటిగా పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తిగా ఒక పని చేస్తూ ఉన్నామంటే కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, బ్రెయిన్ ఇవన్నిటి యొక్క సెన్స్ తీసుకుని వాటన్నింటినీ తీసుకుని ప్రాసెస్ చేసి ఒక అవగాహనగా, ఒక ప్రవర్తనగా, ఒక యాక్షన్గా మనలోంచి ఎలా బయటకు వస్తుందో చూస్తే అసలు ఇదంతా అది సైన్సా, అద్భుతమా, స్పిరిచువాలిటీయా అంటే దానికి సమాధానం మన దగ్గర లేదు. ఇక్కడ సైన్స్ అనేది మనం మాట్లాడుకుంటున్నాం. వాట్ ఈజ్ సైన్స్? మనకి ఏదైతే ఇక్కడ ఉందో దీంట్లో మనం కొంత ఏదో కొద్దో గొప్ప తెలుసుకుని దాన్ని ఓహో ఇది ఇలా అయితే ఇలా అయితే ఇలా అయితే ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగింది అని మనకు ఒక హైపోథసిస్, మనం ఒక ఓహో ఇలా అయిండొచ్చు అని ఒక ఆలోచన సరళని ఒక చోట పెట్టి దాంట్లోంచి ఓహో ఇలా జరిగితే ఇలా వచ్చిందని ఒక ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చింది సైన్స్. ఈ సైన్స్ కానప్పుడే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ భూమి పుట్టడానికి ఏ సైన్స్ కారణం? ఈ నక్షత్ర మండలం అక్కడ ఉండడానికి ఏ సైన్స్ కారణం? అసలు ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయో మనకు తెలుసు, తెలియదని మనమే చెప్తున్నారు కదా, మన సైంటిస్టులే చెప్తున్నారు కదా. అవన్నీ ఓకే. మరి నీ లోపల నీ డిఎన్ఏలో, నీ డిఎన్ఏ ఈజ్ యువర్ డిజిటల్ లైబ్రరీ అనుకుందాం, పర్సనల్ లైబ్రరీ. అంటే నీవేంటో, నీ ఆలోచన ఏంటో, నీ కళ్ళు ఏంటో, నీ జబ్బులు ఏంటో, నీ ఇదేంటో అన్నీ కూడా అందులో వరుసగా పేర్చేసి ఉన్నాయి టక.
ఒక నిచ్చెన ఇలా తిరుగుతున్న నిచ్చెన ఉంటే ఆ నిచ్చెన ఏదైతే ఉందో ఆ నిచ్చెన లాంటి ఆ డిఎన్ఏలు వాటి అమరికలో అవి ఎక్స్ప్రెస్ అవుతూ ఉన్నప్పుడు మనం మన యొక్క భావనలుగా, ఆలోచనలుగా, జబ్బులుగా, లేదంటే స్కిన్ డిసీజెస్ ఏదో ఒకటిగా బయటకు తెలుస్తుంది. మరి ఈ డిజిటల్ లైబ్రరీకి లైబ్రరీని ఎవడొచ్చి చదివి ఎక్కడేది ఉందో ఎవరు చెప్తున్నారు? సరే బాబు, ఈ డిజిటల్ లైబ్రరీలో ఇక్కడ ఇలా ఉంది, మరి దీన్ని ఇప్పుడు ఈ 20 ఏళ్ళప్పుడు నీకు ఇది బయట ఎక్స్ప్రెస్ కావాలి అని ఎవరు చదివి చెప్తూ ఉన్నారు? ఏ సైన్స్ చదివి చెప్తోంది? నీ లోపల ఎవరైనా లైబ్రరీయన్ నుండి అరే బాబు ఈ డిఎన్ఏలో ఇలా ఉంది, దీనికి ఇలా చేస్తే ఇప్పుడు ఈ వ్యక్తికి బడతలు రావాలి, లేకపోతే ఈ వ్యక్తికి ఇప్పుడు స్కిన్ ప్రాబ్లం రావాలి, లేకపోతే ఈ వ్యక్తికి ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్తాడు, లేకపోతే వీడి మైండ్ సెట్ ఇలా మారుతోంది అంటే ఎలాగ ఇవన్నీ అవుతున్నాయో మనకు తెలియదు. అయితే మనకు తెలియదు కాబట్టి మనం జీవించడం మానేస్తున్నామా? జీవించే ఉంటున్నాం కదా. మనకి ఏ సైన్స్ తెలియకుండా అసలు ఏమీ తెలియదు. ప్రపంచంలో అద్భుతమైన పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్నీ కూడా వాటి జీవితాన్ని అవి గడుపుతూ ఉన్నాయి. ఏ సైన్స్ వాటికి తెలియదు, ఏ సైంటిస్టులు లేరు. వాటికి ఆహారం కావాలంటే అది వెళ్ళి వెతుక్కుని తెచ్చుకుంటుంది. పిట్ట గూడు చూస్తే, ఆ బాయర్ బర్డ్ మనం చూస్తే, మా ఇంట్లో మామిడి చెట్టు కట్టి అది ఎంత సున్నితమైన చాలా థిక్ గ్రాస్ని తీసుకొచ్చి వాటిని మూతితో చక్కగా చెక్కి అలా అల్లుతుంది. ఇలా మనం ఎంత తీసినా అది రాదు. అంత అద్భుతమైన అల్లికని వాటికి ఎవరు నేర్పించారు? తన జీవిత కాలంలో తనే నేర్చుకుని తనే కట్టింది కదా. అంటే దీస్ ఆర్ ఆల్ ఇన్స్టింక్ట్గా వాటి యొక్క ఎక్స్ప్రెస్ అవుతుంది. వాటిలో డిఎన్ఏ ఎక్స్ప్రెస్ చేసి అలాగే మనం కూడా ఎక్స్ప్రెస్ అవుతున్నప్పుడు ఏదైతే డార్మెంట్గా ఉన్నాయో, ఏవైతే నిబిడీకృతంగా నిద్రాణావస్థలో ఉన్న మన జంక్ డిఎన్ఏ 80% జంక్ డిఎన్ఏ అని చెప్తూ ఉంటారు. ఆ జంక్ డిఎన్ఏ ఎక్స్ప్రెస్సే కావడం లేదు. మనకు బయటకున్నదే 10% కూడా కాదు. మన బ్రెయిన్ పనిచేసేదే 5% కూడా కాదు. మరి మిగిలినవన్నీ ఏం చేస్తున్నాయి? మరి వాటిని అలాగే వదిలేద్దామా? వాటిని యాక్టివేట్ చేద్దామా? ఇంకా ఈ బాధలు, కోపాలు, ఏడుపులు, నిరసనలు, నిస్పృహలు, ఎవరైనా సరే వాడు ఎంత ధనవంతుడైనా ఒక్కసారి అందరూ మనసు మీద ఇలా గుండె మీద చేసుకుని ఆలోచించండి. నేను ఆనందంగా ఉన్నానా, సంతోషంగా ఉన్నానా, ఏ డిప్రెషన్ లేదా, ఏ బాధ లేదా, ఏదో తెలియని బాధ. ఎక్కడి నుంచి వచ్చింది బాధ? ఎక్కడో గాలిలో తరంగాలుగా ఎవడి ఆలోచనలోచో, ఎవడి ఆలోచన తరంగాలు, ఎనర్జీ ఫాలోస్ థాట్. ప్రపంచమంతా కోవిడ్ భయంతోటి, బాధతోటి, దుఃఖంతోటి గిలగిల్లాడిపోతుంటే ఆ డిప్రెషన్ అంతా తరంగాలుగా అయిపోయి మనందరిలో కూడా తెలియని నిస్పృహ. ఏమిటి బ్రతుకుంటామో లేదో. ఎవరో లేడీస్ అన్నారు, అయ్యో ఈ కోవిడ్ ఏంటండి, బయటకు వెళ్ళకపోతున్నాం, ఈ పట్టు చీరలన్నీ ఎప్పుడు కట్టుకోవాలండి అంటే, నువ్వు బ్రతుకుంటావో లేదో కూడా తెలీదు, పట్టు చీరలు ఎప్పుడు కట్టుకోవాలనుకోవడం అంటే మన లిమిటేషన్స్ ఎలాగ అయిపోతున్నాయో మనల్ని మనం అర్థం చేసుకోవడానికి అవి పనికొస్తాయి. ఇది ఎవరిని కామెంట్ చేయడం కాదు. మొదటిసారిగా మనం బ్రతికుండమేమో, మనకి ఇంత డబ్బులున్నా, ఇంత పేరున్నా, ఇన్ని ఆసుపత్రులు తెలిసినా, డాక్టర్లు తెలిసినా, ఆ సమయానికి నాకు ఆ మందు దొరకదేమో, ఆ వెంటిలేటర్ దొరకదేమో, నేను నా బాడీలో ఇమ్యూనిటీ లేక నేనేమవుతాను అని మొదటిసారిగా కొన్ని కోట్లాది మందికి ఒక మరణము అనేది ఒకటి ఉంది, అది మనకు కూడా రావచ్చు అనే ఒక భావన అనేది తెలిసింది. అయితే ఇవన్నీ కూడా ఇట్స్ లైక్ ఏ జోల్ట్ అనమాట. ఒక ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ పెండ్యులమ్స్ అంటారు అనమాట. అంత ఆ గాలిలో అసలు మేఘాల్లాగా ఉండే అన్నిట్లో మనమే వాటిని పీల్చుకుని ఒక పొల్యూటెడ్ ఏరియాలో వెళ్తే ఆ బయట ఉన్న దుమ్ము ధూళి అంతా మన లంగ్స్లోకి వెళ్ళిపోయి మనకి ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే తయారయ్యింది. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు లెర్న్. మన జీవితాన్ని ఎక్కడ కోల్పోతున్నాము, ఎలా కోల్పోతున్నాము, మరి ఎక్కడ పోతే అక్కడే వెతకాలి కదా. మనం ఏర్పరచుకున్న ఈ దుమ్ము ధూళి మురికి నెగిటివ్ ఎనర్జీస్, భావనలు, కోపాలు అన్నీ బయట ఎవరెవరో ఆలోచనలు, నీ ఆలోచనలే కాదు ఇవి.
ఎవడో అంటాడు డబ్బు చెట్లు కాయలు కాస్తాయిరా అంటాడు. అవును కదా, కాయో అని నువ్వు అనుకుంటావు. ఓహో, డబ్బులు రావు నాకు, నేను బాగా కష్టపడాలి అప్పుడు నాకు డబ్బులు వస్తాయి. బాగా కష్టపడినోడికి డబ్బులు వస్తున్నాయి. ఆ రోడ్డు మీద కూలీ వేస్తున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, ఎండనక వాననక వాడు పొద్దున్న సాయంత్రం కాయ కష్టం చేస్తున్నాడు. వాడికన్నా నువ్వు కష్టం చేస్తున్నావు, మరి వాడికి ఎంత వస్తున్నాయి, నీకెంత వస్తుంది? అంటే బాగా కష్టపడితే బాగా డబ్బులు ఏమి రావనేది మనకే తెలుస్తుంది. ఎదురు ఖాళీగా కూర్చుని ఏదో కంప్యూటర్ మీద 4 కొడితే ఒకడికి వస్తాయి. ఎక్కడో కూర్చుని తెలివిగా ఒక బిజినెస్ చేసి ఆన్లైన్ బిజినెస్ చేస్తే వాడికి డబ్బులు వస్తాయి. సో ఇవన్నీ ఏమిటి అని మనం ఆలోచిస్తే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ మైండ్ సెట్. మనలో ఏర్పరచుకున్న, మన చుట్టూ ఏర్పరచుకున్న మన కంచెల్ని, మన తలుపుల్ని, ద్వారాల్ని తలుపులేసి కూర్చున్నాం మనం. వీటిని తెరిస్తే ఆ బయట నుంచి ఆ గాలి వస్తుంది, ఆ సూర్యరశ్మి వస్తుంది, ఆ అబండెంట్ ఎనర్జీ ఆఫ్ ది యూనివర్స్, ఆ నక్షత్రాల కాంతి, ఆ యొక్క సూర్యకాంతి. ఆ సూర్యకాంతి లేకపోతే మనం ఒక్కళ్ళమైన బ్రతికి ఉంటామా? అది ఏనాటి సూర్యకాంతి? ఇవాళ నా మీద పడుతున్న సూర్యకాంతి అది ఏనాటిది? ఎన్ని వేల సోలార్ ఇయర్స్, సూర్య సంవత్సరాల క్రితం ఎప్పుడుదో అది అలా ట్రావెల్ చేసి అది ఇక్కడి వరకు వచ్చి ఇప్పుడు నాకు వేడిగా అనిపిస్తుందంటే ఆ మొదలైన చోట ఎలా ఉంది? ఎంత ఆ శక్తి ఉత్పన్నమైతే అది ఇన్ని వేల సంవత్సరాలు వచ్చి ఇక్కడికి వచ్చి నాకు తగిలింది. అయితే నా చెట్టుకి ఒక కాయగా వచ్చింది, నాకు ఒక ఆహారంగా మారింది. అంటే ఎవ్రీథింగ్ ఇన్ యూనివర్స్ ఈజ్ ఒక అద్భుతం. ఇవన్నిటినీ పడేస్తే మనం పక్కన పడేసి మనం అది లేదు ఇది లేదు ఊరికనే రూమ్లో కూర్చొని తలుపులు వేసుకుని ఎంతో మంది యంగ్స్టర్స్ ఏం లేదండి మా అబ్బాయి తలుపులు వేసి కూర్చుంటున్నాడు అండి, లోపల తలుపులు తెరవడం లేదండి. ఎందుకు అంటే వాడికి తెలియదు. అంటే దిస్ ఈజ్ మన యొక్క ఆహారము, మన వాతావరణంలో ఉన్న ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆ పొల్యూటెడ్ ఆ నెగిటివ్ ఎనర్జీస్, తర్వాత మన గట్ బ్యాక్టీరియా కూడా ఇక్కడ ఒకటి కూడా మనం చెప్పుకోవాలి. మన బ్రెయిన్ బాగా పెట్టుకుంటున్నాము, గాలి పీలుస్తున్నాము, ప్రాణాయామ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, మంచినీళ్ళు తాగుతున్నాము, ఆల్కలైన్ వాటర్ అన్నీ చేస్తున్నాము. తీరా చూస్తే గట్టిగా ఏమో జంక్ ఫుడ్ తింటున్నాము. గట్ బ్యాక్టీరియా అంతా పోయి ఏవైతే మనకు అవసరం లేని బ్యాక్టీరియా అన్ని మన గట్లో మన యొక్క జీర్ణకోశంలో ఉండిపోతున్నాయి. అసలు గట్ బ్యాక్టీరియా కొన్ని బిలియన్స్ కోటాను కోట్లు అవి లోపల రియాక్షన్ అయ్యి వాటి యొక్క డిఎన్ఏ, వాటి యొక్క ఆర్ఎన్ఏ, వాటి యొక్క ఆ తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనకు మామూలుగా చెప్తున్నది కూడా ఈ పైనుంచి నేవల్ నుంచి ఈ పైన హార్ట్ దగ్గర నుంచి ఇదంతా కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీస్. ఆ మెర్కబా గురించి మనం మాట్లాడుకున్న పిరమిడ్ మెర్కబా మెడిటేషన్ నేర్పిస్తుంటాము. ఈ క్రింద మనకు హార్ట్ నుంచి కింద వరకు వచ్చేదంతా కూడా మ్యాగ్నెటిక్. ఈ ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ఈ రెండు కలిసిన ఈ అనుసంధానంలో ఇవి రెండు కలిసిన ఆ సీక్రెట్ జయోమెట్రీలో ఏదైతే మన చుట్టూ ఈ తరంగాలుగా ఆ లైట్ ఏదైతే ఫోటానిక్ లైట్ అనేది అది నిద్రాణావస్థలో ఉంటుంది మనలో. దానిని యాక్టివేట్ చేసుకుని ఆ హయ్యర్ ఎనర్జీస్ని మన లోపల తీసుకుని మన లోపల మన సెల్స్లో, మన బ్రెయిన్లో, మన సెల్యులర్ మెమరీస్లో, సెల్స్ మధ్య ఉన్న గ్యాప్స్లో, ఇంకా లోపలికి వెళ్తే క్వాంటమ్ స్పేస్ ఏమీ లేని ఇవన్నీ ఎందులోనూ ఒక ఖాళీ ప్లేస్లో ఉన్నాయి. అవన్నీ ఎక్కడున్నాయి? అది ఏ స్పేస్లో ఉన్నాయి, అందులో ఏముంది మనకు తెలియదు. అక్కడ వరకు ఆ డిఎన్ఏ, ఆ జంక్ డిఎన్ఏ యాక్టివేట్ చేసుకునే వరకు మనం కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ వాడి మనం నేర్చుకోగలిగితే మనకు చాలా మంచి రిజల్ట్స్ రావడం అనేది. అంటే ముందు మనం సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. జీవితాన్ని సక్సెస్ఫుల్గా గడపడానికి మనకి ఏ శక్తి కావాలో ఆ శక్తి ఉంటుంది. వీటన్నిటిని మించి నీ జీవితంలో నువ్వు ఏదైనా సాధించగలను అనే నీ లోపల ఇన్నర్ కాన్ఫిడెన్స్ అనేది నీ యొక్క చక్ర బ్యాలెన్స్లో వస్తాయి. అంటే నీ ఆరాని క్లెన్స్ చేస్తున్నాము, చక్రాస్ని క్లెన్స్ చేస్తున్నాము, సెల్యులర్ మెమరీస్ని క్లియర్ చేస్తున్నాము, నెగిటివ్ ఎనర్జీ బ్లాక్స్ని క్లియర్ చేసి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీని మనం క్రియేట్ చేసుకోవడం అనేది మనకు అవసరం లేదు అనుకుంటే అంతా సైన్సే అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ సైన్సే కదా ఆలోచించుకోండి. ఏ సైన్స్ నీకు గాలి పీలిస్తే లోపలికి వెళ్ళేలా చేస్తుంది. నువ్వు గాలి పీల్చి లోపలికి వెళ్తే నీ లోపల ఏం జరుగుతుందో ఎంతో స్టడీ చేస్తే కానీ ఓహో ఏదో ఆక్సిజన్ వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది,
ఇంకేవో అవసరం లేని టాక్సిన్స్ గాలి ద్వారా చెమట ద్వారా బయటకు వస్తాయని ఆ సైన్స్ చెప్తుంది. ఏంటి సైన్స్ చెప్తే నువ్వు చేయడంలా, నీ బాడీలో జరుగుతున్నవి వాళ్ళు ట్రై చేసి ఎంతో మంది కృషి చేస్తే కొంత తెలుస్తుంది. ఆ తెలిసింది కొంత తప్పకుండా అది మనకు పనికొస్తుంది. కానీ అదే నిజం కాదు. నీకు ప్రాణశక్తి, నీ యొక్క ఆ లైఫ్, ఎటర్నల్ లైఫ్ ఫోర్స్ నుంచి నీ లోపలికి వచ్చిన ఈ ప్రకృతిని అంతటినీ క్రియేట్ అయ్యేలా చేసి ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్, యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అదే టైం కానీ అవి తిరగడం, ఆ నక్షత్రాలు అదే టైంకి రావడం, ఋతువులు అలా మారడం, ఏంటి ఇదంతా? మనమే ఇవాళ పడుకుంటే పొద్దున్న టైంకి 7 గంటలకు లేద్దాం అనుకుంటే 6 గంటలకు లేస్తాం, లేదంటే 8 గంటలకు లేస్తాం. లేదా ఇంత తెలివి ఉంది, ఇంత అది ఉంది, ఇంత ఇది ఉంది, ఇన్ని గైడ్ చేస్తున్న మనకే అలా ఉన్నప్పుడు ఈ యూనివర్స్ ఇలా రన్ అవుతుంది? విచ్ ఇంటెలిజెన్స్, ఏ ఇంటెలిజెన్స్ ఎలా ఇది నడిపిస్తుంది? అలాగే మన ఇంటెలిజెన్స్ మైక్రోకాసం, ఆ బాహ్య ప్రపంచంలాగే మన అంతర్ప్రపంచం మైక్రోకాసం అంటే అన్నీ మనలోనే ఉన్నాయి. బ్లడ్ ఫ్లో ఉంది, లింఫాటిక్ ఫ్లో ఉంది, ఆ బ్లడ్లోంచి వచ్చిన టాక్సిన్స్ అవసరం లేనివన్నీ యూరిన్ ద్వారా బయటికి పంపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎలిమినేషన్ ఏంటి? మన యొక్క ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి అవి ఏం చేస్తున్నాయి మన ఆర్గాన్స్, ఇవన్నీ చూస్తే మనకే ఆశ్చర్యంగా ఉంటుంది. సో గో ఇన్సైడ్, జస్ట్ మీ ఆలోచనని మీ లోపల కాసేపు ఉంచినా కూడా ఎనర్జీ ఫాలోస్ థాట్, కాబట్టి మీ ఆలోచన లోపలికి వెళ్తారు. బట్ ఇఫ్ యూ డూ ఇట్ విత్ లవ్, సెల్ఫ్ లవ్, నీ యొక్క గొప్ప ప్రేమతోటి నువ్వు చేయగలిగితే ఆ ఆర్గాన్స్ అన్నీ కూడా బాగవుతాయి. వీటన్నిటికి కూడా ఒక చిన్న టెక్నిక్సే, కానీ ఒక అద్భుతమైన ఎనర్జీ టెక్నిక్స్, హై వైబ్రేషనల్ ఎనర్జీస్తో చేసినప్పుడు మాత్రం మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి వాటిని మనం నేర్చుకుని ఫాలో కావడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.